చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వీరిద్దరిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, ఏం జరగబోతుంది ఈ కేసులో అంటే? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈడీ విచారిస్తుంది. ఈడీ ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని, ఇంకో కుమారుడిని, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణిని, ఇలా నలుగురిని కుటుంబీకులందరినీ ఈడీ విచారిస్తుంది. అది కూడా హైదరాబాద్లో నిన్న విచారించింది. విచారించినప్పుడు దాదాపు 63 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు చెప్పలేకపోయారు వీళ్ళు అనేది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈయన ఎలక్షన్ సందర్భంగా చూపించినటువంటి ఆర్థిక లావాదేవీలు అఫిడవిట్ ఉంటుంది కదా, ఆ రోజు ఎలక్షన్ నామినేషన్ వేసినప్పుడు ఇస్తారు, దాంట్లో ఉన్నటువంటి ఆస్తుల వివరాలకి ఇప్పుడు ఈ లావాదేవీలు ఉన్నాయి కదా, వివిధ రకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలకి పొంతం లేదని చెప్పి ఈడీ ఫైనలైజ్ చేసింది. ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసిందని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. అంటే మొత్తం 63 కోట్ల 30 కోట్లకు మొత్తం చూపించారు, మిగతా 33 కోట్లకి చూపించలేకపోయారు అనేది సుమారుగా అంచనా వేస్తూ ఈడీ ప్రశ్నించింది. దానికి వీళ్ళు సమాధానం సరిగ్గా చెప్పలేకపోయారు అనేది వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. అది కనుక నిజమైతే ఈడీ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఈడీ అరెస్ట్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్తారు జనరల్గా? ఈడీ తీహార్ జైలుకి కదా. ఇప్పుడు మామూలుగా సిబిఐయో లేకపోతే ఈడీ అరెస్ట్ చేస్తే తీసుకెళ్తారు. మామూలుగా మిగతా సిఐడి వాళ్ళు లేదంటే ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి జైలుకి పంపిస్తారు. లిక్కర్ స్కామ్లో దాదాపు 3,500 కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని ప్రాథమికంగా సిట్ ఐడెంటిఫై చేసింది. దీంట్లో కీలకంగా డబ్బులు తరలించడంలో కానీ వీటిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసింది కదా. సిట్ అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. జైలు జీవితం కూడా గడిపి బెయిల్ మీద వచ్చారు. ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు. అవును. అలాగే మోహిత్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, తుడా, దాంట్లో అవకతవకలు పాల్పడ్డాడని ఆయన మీద కూడా ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్రికా కంట్రీస్, అలాగే కొరియా, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్కి ఇతను అక్కడ మైనింగ్కి డబ్బులు పంపించాడు అనేది ఈడీ విచారణలో వచ్చినటువంటి ఒక న్యూస్. ఈడీ విచారణలో ఇవన్నీ ప్రస్తావించారని చెప్పి, అంటే లిక్కర్ స్కామ్లో డబ్బులు విదేశాలకు పంపించారు, ఆ విదేశాలకు పంపించిన కంపెనీ పేరు కూడా మెన్షన్ చేశారు సిట్. ఆ కంపెనీ ద్వారా పంపించారనేది ఈడీ విచారిస్తుంది. సిట్ మొత్తం విచారించింది A to Z. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుంచి డంపుని విజయవాడకి తీసుకెళ్ళి విజయవాడ నుంచి తిరుపతికి చేర్చారు అనేది సీసీ కెమెరాల ద్వారా, అలాగే గూగుల్ టేక్అవుట్ ద్వారా, మొబైల్ సిగ్నల్స్ ద్వారా సిట్ మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ని ఈడీకి అందజేసింది. ఈడీ రంగంలో దిగింది. ఈడీ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అఫిడవిట్కి ఈ లావాదేవీలకి పూర్తి విరుద్ధంగా ఉంది. మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ బ్లాక్ మనీని వైట్గా ఎలా చేశారు, వీటన్నిటి మీద విచారణ చేస్తున్నటువంటి క్రమంలో తొలి రోజు అంటే మంగళవారం రోజు, మంగళవారం భాస్కర్ రెడ్డిని అలాగే వాళ్ళ అబ్బాయిని మోహిత్ రెడ్డి ఇద్దరిని విచారించింది. తర్వాత వాళ్ళ వైఫ్ని అలాగే వాళ్ళ ఇంకొక అబ్బాయిని ఇద్దరిని కూడా పిలిపించారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మన్నారని చెప్పేసి ఇవాళ వచ్చినటువంటి న్యూస్. సో విచారణ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళకి తగినటువంటి సమాధానం లభించలేదని చెప్పి ఈడీ భావిస్తే ఖచ్చితంగా అరెస్ట్ ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. ఓకే, అప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళి తిహార్ జైల్లో అరెస్ట్ చేసి అక్కడ ఉంచేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఈడీకి కేసు వెళ్ళిందంటే అంత ఈజీ కాదు. పైగా లిక్కర్ పాలసీ మీద ఈడీ విచారిస్తుంది, మొదటి నుంచి విచారిస్తుంది. ఈవెన్ ఢిల్లీలో ప్రారంభమైంది లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారం అప్పట్లో. అది తెలంగాణ మీదుగా
ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి కూడా వెళ్ళింది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. సరే, ఆ లిక్కర్ కేసు వేరు, అది పాలసీ మ్యాటరు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మీకు నకిలీ మద్యం, అలాగే లిక్కర్ స్కామ్, డిస్టిలరీల నుంచి డబ్బులు తీసుకోవటం, ఆ డిస్టిలరీల్లో తయారైనటువంటి మద్యాన్ని సప్లై చేయటం, బ్రాండ్స్ కాకుండా నాన్ బ్రాండ్స్ని సప్లై చేయటం, ఇట్లా రకరకాలుగా దాంట్లో అవకతవకలు జరిగాయి అనేది సిట్ ఛార్జ్ షీట్లో కూడా పొందుపరిచిందిగా. ఛార్జ్ షీట్లో పొందుపరిచినప్పుడు అనేక మందిని అరెస్ట్ చేసిందిగా. కృష్ణమోహన్ రెడ్డి గారిని, తర్వాత గోవింద అనే అతన్ని, వీళ్ళందరూ చాలామందిని అరెస్ట్ చేసింది. తర్వాత అక్కడ ఉండే ఓఎస్డి ధనంజయ రెడ్డి గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు, కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. ప్రెజెంట్ కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు అలానే ఉండిపోయారు. బట్ ఈడీ కేసుకి ఇతను వెళ్ళింది, ఎందుకంటే డబ్బులు తరలించడంలో ఇతను కీలక పాత్ర పోషించారు. ఎవరు? భాస్కర్ రెడ్డి గారు. ఇది సిట్టు చెప్పింది. సో డబ్బులు అసలు ఎక్కడెక్కడికి ఎంత తరలి వెళ్ళింది. ఈవెన్ ఏ1గా ఉన్నటువంటి అతను ఉన్నాడు కదా, రాజకాశ రెడ్డి. ఇప్పుడు రాజకాశ రెడ్డి కొంత సమాచారం ఆయన్ని కూడా విచారించింది కదా. సో ఇవి ఎంత డబ్బులకు సంబంధించిన నెట్వర్క్. వీళ్ళు కొంత ఏంటంటే విచారణలో సిట్ ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి డబ్బులు విదేశాలకు పంపించేసి హవాలా మార్గం ద్వారా అక్కడి నుంచి గోల్డ్ దిగుమతి చేసుకున్నారు, బిస్కెట్లు, కడ్డీలు అనేది కూడా ఉంది కదా. లేదంటే ఇక్కడ కొన్ని బంగారం షాపులు బాంబేలో ఉండేటువంటి గోల్డ్ వాళ్ళతోటి, వీళ్ళ బులియన్ వాళ్ళతోటి పెట్టుకొని బంగారాన్ని తీసుకొచ్చుకున్నారు, ఈ డబ్బంతా హవాలా మార్గంలో పంపించనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి. సరే, ఈ ఆరోపణలు నిజమా అబద్ధం అంటే ఛార్జ్ షీట్లో అయితే వాళ్ళు పొందుపరిచారు. సరే, అల్టిమేట్గా ఏంటంటే ఇది నిజమా అబద్ధం అనేది కోర్టులు తెలుస్తాయి. ఈ లోపుగా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి, వన్స్ ఈడీ ఎంటర్ అయితే సీరియస్ కేసు. ఇది మిగతా వాళ్ళు సిట్టో లేకపోతే ఏసీబీ లేదంటే ఇక్కడ ఉండే సిఐడి విచారణ అని అంటే అది జైలుకి వెళ్తారు, బెయిల్ మీద వస్తారు. కానీ ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే విదేశాల్లో మైనింగ్ వీటన్నిటిని ప్రస్తావిస్తుందంటే, మరి అక్కడ మైనింగ్ కూడా ఎలా డబ్బులు పంపించారు, అక్కడ మైనింగ్లో ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టారు, ఇక్కడ నుంచి ఏ కంపెనీలో పంపించారు, అక్కడ లిక్కర్ వ్యాపారం చేశారా, ఎక్కడ ఆఫ్రికా కంట్రీస్లో, ఇవన్నీ బయటికి తీసేటువంటి అవకాశం. చాలా కాలంగా విదేశాలకు వీళ్ళు డబ్బులు పంపించారు అనేది ఉంది కదా. విదేశాలకు డబ్బులు పంపించారు, అక్కడ మైనింగ్లో పెట్టారు, అలాగే అక్కడ మద్యాన్ని తయారు చేస్తున్నారు ఆఫ్రికా కంట్రీస్, ఇథోపియా, వీటన్నిటిలో వీళ్ళు రకరకాలుగా ఆఫ్రికా ఖండం మొత్తం వ్యాపించారనేది వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, ఈడీ విచారిస్తుంది. మరి ఈడీ విచారిస్తుందని అంటే మరి అది సీరియస్గానే ఉంటుందేమో. ఒక సీరియస్గా లేకపోతే ఈడీ ఎందుకు వస్తుంది? అలా అని చెప్పేసి ఈడీ విచారించింది కాబట్టి తీహార్ జైలుకి ఈయన తీసుకెళ్ళి వేస్తారని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా, ఆయన తీసుకెళ్ళలేదు కదా. కాకపోతే ఏంటంటే ఈడీ వచ్చింది, ఈడీ రాగానే జనరల్గా మనకి కవితను తీసుకెళ్ళి తీహార్ జైల్లో పెట్టారు కాబట్టి అలాంటి అభిప్రాయం కలుగుతుంది. బట్ విచారణ చేశారు, ఆ విచారణలో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది ఒకటి స్పష్టం కావాలి. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే కనుక ఢిల్లీలో తీసుకెళ్ళి విచారించే అవకాశం ఉంది. అప్పటికి కూడా లేకపోతే అప్పుడు వాళ్ళు ఎలాగూ వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.